హాయ్ అండి. ఈ రోజుల్లో నెల రోజుల నుంచి 6 నెలల మధ్యలోనే మా గ్లాసెస్ పాడైపోతున్నాయి అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు. సో ఎందువల్ల మన గ్లాసెస్ అనేవి అంత ఎర్లీగా పాడైపోతున్నాయి అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. సో మన గ్లాసెస్ ఎలా వాడతాము? ఎప్పుడు మన గ్లాస్ పెట్టుకున్నా సరే 2 చేతులు ఉపయోగించి గ్లాసెస్ పెట్టుకోవాలి. సో అలాగే 2 చేతులతోటి గ్లాసెస్ ని రిమూవ్ చేసి పెట్టుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఓన్లీ సింగిల్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా సింగిల్ హ్యాండ్ యూజ్ చేయడం వల్ల గ్లాసెస్ అనేవి బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేపాటికి మనం క్లాత్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాసెస్ ని ఇలా రఫ్ సర్ఫేసెస్ కానివ్వండి అలా యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయకూడదు. సో మనకి ఏదైతే మన ఆప్టికల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో మైక్రో ఫైబర్ క్లాత్ మాత్రమే యూజ్ చేసేయాలి. ఎట్ ది సేమ్ టైం మనం ఈ గ్లాసెస్ ని ఏదైతే సర్ఫేస్ మీద పెడుతున్నామో ఇలా కొంతమంది పెడుతూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఇది చాలా తప్పు. ఇలా పెట్టకూడదు. క్లోజ్ చేసైనా పెట్టచ్చు, లేదు అన్నా సరే ఇలా ఓపెన్ చేసి పెట్టాలి. సో ఇలాంటి టిప్స్ అన్ని మనం జాగ్రత్తగా పాటించామనుకోండి, మన గ్లాసెస్ అనేవి లాంగ్ రన్ లో పాడవకుండా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మనం బయటకెళ్ళి వస్తూ ఉంటాం. బయటకెళ్ళి వచ్చినప్పుడు కూడా గ్లాసెస్ మీద చాలా డస్ట్ పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా క్లాత్లు కానివ్వండి, షర్ట్స్ కానివ్వండి వాటితోటి క్లీన్ చేసుకోకూడదు. మనం డైరెక్ట్ గా ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ వాటర్ దగ్గర పెట్టుకొని క్లీన్ చేసుకుంటే మన గ్లాసెస్ అనేవి బాగుంటాయి. ఏదైతే మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుందో ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్ మటుకి అస్సలు యూజ్ చేయకూడదు. సో అలా గనక యూజ్ చేసుకుంటే గనక మనకి ఏదైతే బ్లూ రే కోటింగ్ ఉంటుందో అదంతా పోతుంది. ఓకే, థ్యాంక్ యూ.